వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా భారతదేశం మీద 50% వరకు టారిఫ్ ను పెంచిన తర్వాత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వెనక ఏది చూసుకోకుండా మనకి 25% కాస్త 50% టారిఫ్ అయింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? మనకు అమెరికా నుంచి వచ్చిన కొత్త న్యూస్ 2 రోజుల ముందు వచ్చింది న్యూయార్క్ టైమ్స్లో. చదివాను మొత్తం ఆర్టికల్. అది దాంట్లో చెప్పానంటే ఈ 50% రష్యా ఆయిల్కి సంబంధమే లేదు. మోదీ గారు ఆ ట్రిప్ కంప్లీట్ చేసి క్రొయేషియాకి వెళ్తున్నప్పుడు మోదీ గారికి ఫోన్ చేశారు. కెనడా నుంచి బయలుదేరుతున్న టైంలో యూఎస్కి వచ్చి ఒక ½ అన్ అవర్ అక్కడ ఉండి వెళ్ళండి అని చెప్పారు వాషింగ్టన్. మోదీ గారు అన్నారు, సారీ ఐ హావ్ టు గో టు క్రొయేషియా. సో ఇలాంటి కండిషన్లోనే అసలు మోదీ పట్టించుకోవట్లేదని తెలిసిన తర్వాత అక్కడ ఒక క్రై అనేది వినిపిస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ అడ్వైజర్ ఒకరు ఉన్నారు, నవారో అని, పీటర్ నవారో. ట్రంప్ వాళ్ళ ఏజెంట్. ఆయన అపార్ట్మెంట్లు అమ్ముతుండే, రియల్ ఎస్టేట్ అమ్ముతుండే. పుటిన్ 10 నిమిషాలు మోదీ గారి కోసం వెయిట్ చేశారంట. కొంచెం లేట్ అయిపోయింది మోదీ గారు రావడానికి హోటల్ నుంచి. దాని తర్వాత వాళ్ళిద్దరు కార్లు వెళ్ళిన తర్వాత వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా, ఎస్సీఓ వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా మళ్ళీ 15 నిమిషాలు కార్ లోపల కూర్చొని మాట్లాడారంట. ట్రంప్ని ఒక లెసన్ నేర్పియాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా భారతదేశం మీద 50% వరకు టారిఫ్ ను పెంచిన తర్వాత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏనుగు లాంటి భారతదేశాన్ని ఎలుక లాంటి అమెరికా ఢీకొట్టబోతోంది అంటూ అమెరికాలో ఉన్నటువంటి ఎకానమిస్టులు కామెంట్స్ చేస్తూ స్ట్రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే, మరోవైపు భారత్, చైనా, రష్యా కలిసి పరస్పర సహకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. ఇక్కడే ఏనుగు అండ్ డ్రాగన్ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట అమెరికాకు సంబంధించి పరోక్షంగా హెచ్చరికలు చేస్తూనే చైనా అధ్యక్షుడు కూడా చెప్పడం. ఓవరాల్ గా భారతదేశానికి సంబంధించి తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, చైనా అండ్ రష్యా ఎలా ఊతమివ్వబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. సో ముందు వెనక ఏది చూసుకోకుండా రష్యా నుంచి మనం ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాము, ఉక్రెయిన్కి సహాయపడుతున్నాము, యుద్ధంకి పరోక్షంగా అనేటువంటి దాంతో మనకి 25% కాస్త 50% టారిఫ్ అయింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? మనకు అమెరికా నుంచి వచ్చిన కొత్త న్యూస్ 2 రోజుల ముందు వచ్చింది న్యూయార్క్ టైమ్స్లో. చదివాను మొత్తం ఆర్టికల్. అది దాంట్లో చెప్పానంటే ఈ 50% రష్యా ఆయిల్కి సంబంధమే లేదు. చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కెనడాకి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్లో, G7 మీటింగ్లో ఉన్నప్పుడు ట్రంప్ ఒకరోజు ముందు వచ్చేసారు, మీకు గుర్తుంటుంది. అవును, నేను అక్కడ ప్రాబ్లం ఉంది యుక్రెయిన్లో, నేను చూడడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వాషింగ్టన్కి వచ్చేసారు. మోదీ గారు వచ్చాకన్నా ముందు ఏం చేశారు అక్కడ అక్కడ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద మీటింగ్స్ అసీం మునీని పిలిపించారు పాకిస్తాన్ నుంచి. భోజనం పెడతాను నిన్ను అని చెప్పి పిలిపించారు అక్కడికి. మోదీ గారు ఆ ట్రిప్ కంప్లీట్ చేసి క్రొయేషియాకి వెళ్తున్నప్పుడు మోదీ గారికి ఫోన్ చేశారు. కెనడా నుంచి బయలుదేరుతున్న టైంలో యూఎస్కి వచ్చి ఒక ½ అన్ అవర్ అక్కడ ఉండి వెళ్ళండి అని చెప్పారు వాషింగ్టన్. వచ్చి డిన్నర్ చేసి వెళ్ళండి. మోదీ గారు అన్నారు, సారీ ఐ హావ్ టు గో టు క్రొయేషియా. అప్పుడు ట్రంప్ చెప్పారంట, వాట్ ఈస్ క్రొయేషియా, సచ్ అ స్మాల్ కంట్రీ, ఇంత చిన్న దేశం, ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇస్తున్నారు మీరని. తర్వాత తెలిసింది అక్కడున్న రేర్ ఎర్త్స్ ఉంది, దానికి అగ్రిమెంట్కి వెళ్ళారు మోదీ గారు అని చెప్పేసి. మోదీ గారు వెళ్ళలేదు. మోదీ గారికి అర్థమైపోయింది గేమ్ ఏంటనేది. ట్రంప్కి ఏం కావాలంటే అజీం మునీని అక్కడ ఉంచుకొని వైట్ హౌస్లో మోదీ గారు వచ్చినప్పుడు ఇద్దరిని ఒక రూమ్లో తీసుకొచ్చి షేక్ హ్యాండ్ చేసి, నేనే చూడండి పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపానని చూపాడు. మోదీ గారికి ఆ గేమ్ ముందే తెలిసిపోయింది. మోదీ గారు కావాలంటే వాషింగ్టన్కి వెళ్తుండే, అజీం మునీర్ అక్కడ లేకుంటే మోదీ గారు బహుశా వెళ్తుండే అప్పుడు, కానీ వెళ్ళలేదు. ఈ వెంట్ టు క్రొయేషియా. అది ట్రంప్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం నోబెల్ పీస్ ప్రైజ్కి యూజువల్లీ క్యాంపెయినింగ్ ఉండదు, ఎవరు క్యాంపెయిన్ చేయరు. ఎందుకంటే నార్వీజియన్ కమిటీ వాళ్ళు చాలా సీక్రెటివ్గా అనలైజ్ చేస్తారు, ఎవరు రన్నింగ్లో ఉన్నారు, ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఏం చెప్పారు వాళ్ళు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టే వైట్ హౌస్లో అందరూ
ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రెస్ సెక్రటరీ కానివ్వండి, వాళ్ళ కామర్స్ సెక్రటరీ కానివ్వండి, వాళ్ళ ఫారెన్ అఫైర్స్ డీల్ చేస్తున్న అందరూ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ అని రికమెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఒక ఇంగ్లీష్ చెప్తారు, ఇట్స్ ఎంబారాస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవడు పట్టించుకోవట్లేదు. ఏ యుద్ధాన్ని ఆపారంటే ఏదో ఆఫ్రికాలో 2 దేశాలు కొట్టుకున్నారంట, వాళ్ళని ఆపారంట. ఇక్కడ అజర్బైజాన్ ఆర్మీనియా కొట్టుకున్నారంటే వాళ్ళని ఆపారంట. అది యుద్ధాలు కాదు, అది చిన్న చిన్న డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. పెద్ద యుద్ధం అయితే యుక్రెయిన్ రష్యా నడుస్తుంది, దాన్ని ఆపలేకపోతున్నారు. భారతదేశం పాకిస్తాన్ ఆపని చెప్తారు, మనం చెప్తాం మనం అసలు పట్టించుకోలేదు. యుఎస్ని అసలు ఎవరు మాట్లాడలేదు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు, మన ఫారిన్ సెక్రటరీతోని మోదీ గారితో మాట్లాడారు. ట్రంప్ అంటున్నారు నన్వీట్లో లేసి అంటారు, ఇప్పటిదాకా 27 సార్లు చెప్పారు నేనే ఆపాను అంటారు. కానీ ఒక ప్రూఫ్ లేదు, ఏం లేదు. ముందన్నారు మా వాళ్ళు మాట్లాడారన్నారు, నిన్న మొన్న అంటున్నారు నేనే మాట్లాడాను అంటున్నారు. యూజువలీ ఒక ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ మాట్లాడినప్పుడు రీడౌట్ అని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే కాల్ రికార్డ్ చేస్తారు, మొత్తం 2 సైడ్లు చేస్తారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు. ద ఐడియా ఏంటంటే మీడియాకి ఒక ప్రెస్ నోట్ లాగా ఇవ్వడానికి వాళ్ళకి ఒక రీడౌట్ కావాల్సి వస్తుంది. బహుశా మొత్తం మాట్లాడి యూజువలీ మీడియాకి ఇవ్వరు. మేజర్ పోర్షన్స్ ఎడిట్ చేసి వాయిస్ కాకుండా టెక్స్ట్ బేస్లో మీడియాకి రిలీజ్ చేస్తారు. ఇది మాట్లాడారు ట్రంప్ మోదీ, వాళ్ళు ఇది అగ్రీ చేశారు, ఇది డిసగ్రీ చేశారు, ఇది చేద్దామని చెప్పారు, అక్కడికి ఇదని అన్ని మొత్తం ఒక పారాగ్రాఫ్, ఒక 5-10 పారాగ్రాఫ్ బుల్లెట్ పాయింట్స్ లాగా, ఈవెన్ పారాగ్రాఫ్ లాగా చేసి ఇచ్చేస్తారు మీడియాకి. ఈసారి ఇది జరగలేదు, ఎందుకంటే మోదీ గారు కాలే చేయలేదు ట్రంప్. వ్యాన్స్ కాల్ చేశారు, అదే రికార్డులో ఉంది, దాంది రీడౌట్ వచ్చేస్తుంది. దాంట్లో క్లియర్గా చెప్పారు పాకిస్తాన్ గురించి అసలు మాట్లాడలేదు, పాకిస్తాన్ గురించి ఆఫర్ కూడా చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. కానీ ట్రంప్కి ఏంటంటే ఈ భారతదేశం పాకిస్తాన్ యుద్ధం నేను ఆపాను, ఒక న్యూక్లియర్ వార్ నేను ఆపాను, దాంతోపాటు నేను ట్రేడ్ డీల్ కూడా అగ్రీ చేసుకున్నాను వాళ్ళతో అని చెప్పానండి. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఏమైందండి? ఇప్పుడు ట్రేడ్ డీలే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంత ఎక్సైటెడ్ ఎందుకు అయిపోతున్నారు, యూఎస్ పాకిస్తాన్ వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఒకటి మనందరూ చూడు, ట్రంప్ వాళ్ళ ప్రైవేట్ ఫ్యామిలీకి ఒక బిట్ కాయిన్ కంపెనీ ఉంది ఒకటి, ట్రంప్ వాళ్ళ కొడుకు దాంట్లో డైరెక్టర్. ఆ కంపెనీ పాకిస్తాన్కి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. పాకిస్తాన్లో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. అది లండన్ బేస్డ్ కంపెనీస్. ఈ లండన్ బేస్డ్ పాకిస్తానీ కంపెనీస్ అంతా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్స్, అక్కడ ఉన్న ఆర్మ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, కానీ అక్కడ ఆర్మీ అన్నిటికంటే పవర్ఫుల్. ఆర్మ్ ఫోర్సెస్లో ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులు లండన్లో తీసుకెళ్ళి పెడతారు వీళ్ళు. అది అన్నారు స్టార్టింగ్ యాయ్యా ఖాన్ నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా అదే పనిచేశారు, జియా ఉల్ హక్ అందరూ. ఆ డబ్బులతోని వీళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, ల్యాండ్ కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ కొనుక్కుంటారు, యూరోప్లో విల్లాలు కొనుక్కుంటారు ఈ పాకిస్తానీ జనరల్స్. దాంతోపాటు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు, ఒక అక్కడెక్కడ షేర్లు కొనుక్కుంటారని. డబ్బులు పెట్టుకొని ఈ యుఎస్ కంపెనీలో పాకిస్తానీ జనరల్స్, ఇప్పుడున్న అసీం మునీర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మిగతా వాళ్ళు అందరు కలిసి ఇన్వెస్ట్ చేశారు. కానీ దానికి ఒక ఫ్రంట్ కంపెనీ పెట్టారు, ఏదో పేరు పెట్టేసి సివిలియన్ కంపెనీ లాగా పేరు పెట్టేశారు దానికి. అది చాలా ఎక్సైటెడ్ అయిపోయారు ట్రంప్, ఎందుకంటే ఆయనకి చాలా మంచి డబ్బులు వచ్చేసినాయి సడన్గా ఫ్రీగా. అది కాకుండా బలూచిస్తాన్ వైపు ఉన్నప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర రేర్ ఎర్త్స్ ఉన్నాయి చాలా మటుకు. దాంట్లో టంగ్స్టన్ ఎక్కువ, అక్కడ పెలేడియం ఉందని చెప్తున్నారు కానీ తెలియదు. టంగ్స్టన్ డెఫినెట్గా ఉంది అక్కడ ఏరియాలో, లిథియం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది ట్రంప్కి కావాలి, ఎందుకంటే రేర్ ఎర్త్స్ చాలా పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు కార్ల నుంచి మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో మ్యాగ్నెట్స్ కానీ మిగతా రేర్ ఎర్త్స్ యూజ్ చేయడంలో, చిప్స్లో తయారు చేయడంలో చాలా మటుకు రేర్ ఎర్త్స్ పనికి వస్తుంది. సో ట్రంప్ దాంట్లో ఇంట్రెస్టెడ్ అయిపోయారు. సో పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనం ఏమి ఇవ్వట్లేదు. ట్రేడ్ టాక్స్ మొదలు పెట్టాం. ట్రేడ్ టాక్స్ ఏమన్నారు వాళ్ళు, మన వైపు నుంచి మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం మీతో, దట్ మా దగ్గర నుంచి మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొనుక్కోవాలని చెప్పి మనం ఓకే అని చెప్పాం. అది కాకుండా మా దగ్గర ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కొని మీరు కొనాలని చెప్పి, బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, మిగతా జవార్ కానివ్వండి, కొనాలి, డైరీ ప్రోడక్ట్స్ కూడా కొనాలన్నా మేము కాదని చెప్పాం. ఎందుకంటే ఒకటి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ మనం యాక్సెప్ట్ చేయం మన దేశంలో, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మన దగ్గర. డైరీ ప్రొడక్ట్స్ ఎందుకు వాడమంటే, డైరీలో యూజ్ చేస్తున్న ఫీడ్ అంటే అక్కడున్న ఆవులకి ఇస్తున్న ఫీడ్, అది ఆవులనే ఇస్తారు, మీట్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఆలోచించండి, నాన్ వెజ్ ఫీడ్ ఇస్తారు వాళ్ళు. ఇదొకటి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మన దగ్గర యుఎస్ నుంచి ఎందుకు కొనుక్కోవాలి? మనం మిగతా ప్రోడక్ట్స్ మనకు అబ్జెక్షన్ లేదు, అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్లో మీరు 50% డ్యూటీ పెట్టినా, 500% డ్యూటీ పెట్టినా, డెఫినెట్ ఈ హార్లీ డేవిడ్సన్ నడిపించాడు ఎట్లయినా నడిపించుకుంటాడు, బండి కొనుక్కుంటాడు, ఎందుకంటే అది చాలా రిచ్ ఫెలో, వాడికి ప్రాబ్లం లేదన్నమాట. సో ఈ ఒక ఇష్యూలో వచ్చినప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే, స్పెసిఫిక్గా ఈ ట్రంప్కి చెప్పిన ఒక
కాన్సెప్ట్ ప్రకారం ట్రంప్ ఏమంటున్నారంటే నాకు జీరో యాక్సెస్ కావాలి. ఇప్పుడు మొన్న యుఎస్ సుప్రీంకోర్టు ఒక కేసు ఒకటి వెళ్ళింది అపీల్స్ కోర్ట్ నుంచి, మీరు వినుంటారు. 6-4 జడ్జ్మెంట్లో ట్రంప్కి ఏం చెప్పారంటే యూ కెనాట్ గివ్ దిస్ రూల్స్, యూ కెనాట్ మేక్ రూల్స్ లైక్ దిస్, ఇది టారిఫ్ గురించి. దాని పవర్స్ కాంగ్రెస్ దగ్గరే ఉందని చెప్పారు. సో కొట్టిపడేస్తారు, కానీ ఒక రిలీఫ్ ఇచ్చారు. అక్టోబర్ 1st వీక్ దాకా మీరు అపీల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో అని చెప్పేసి అక్కడ నడుస్తుంది ఆ కేసు ఒకటి. కానీ మెయిన్గా ట్రంప్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోదీతోని ఈ ఆయిల్ కాదు, ఆయిల్ అని మాట్లాడుకుంటాం కానీ ఆయిల్ ఇస్ నాట్ ద మేజర్ ఇష్యూ. ఆయిల్ ఒక ఇష్యూనే, కానీ రష్యన్ ఆయిల్ మనం ఏం చేస్తున్నాం, మన రష్యా దగ్గర నుంచి ఎందుకు కొన్నాం, ఇది మన హిస్టరీకి వెళ్ళాల్సి వస్తుంది. 2 సంవత్సరాల ముందు యుద్ధం మొదలైనప్పుడు ఆయిల్ $120 ఒక బ్యారెల్కి వెళ్ళిపోయింది. 70లో ఉంటుంది యూజువల్లీ యావరేజ్, 70, 72, 73, 120కి వెళ్ళిపోయింది. అప్పుడు బైడెన్ ఫుల్ పరేషాన్ అయిపోయామన్నారంటే ఫోన్ చేసి మోదీకి మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోండి, అది రీఫైన్ చేసి లోకంలో ఎక్కడైనా మీరు అమ్ముకోండి అని చెప్పారు. సో మన దగ్గర ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కానీ, అది రిలయన్స్ ఉండొచ్చు, నయారా ఉండొచ్చు, అది కాకుండా మన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండొచ్చు, IOCL, HPCL, వీళ్ళు ఏం చేశారంటే మొత్తం రష్యా నుంచి $40 కొనుక్కున్నారు ఆయిల్, క్రూడ్ ఆయిల్. దాన్ని రీఫైన్ చేసి డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం ఈవెన్ యూఎస్కి అమ్మాం మనం. ఇప్పుడు చూడండి మన వచ్చిన రిపోర్ట్లు ఏమంటున్నారంటే యుక్రెయిన్లో బిగ్గెస్ట్ డీజిల్ సప్లయర్ భారతదేశం అంట ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి అటు వెళ్తోంది అది. మన రష్యా నుంచి కొని రీఫైన్ చేసి యుక్రెయిన్కి ఇస్తున్నాం. అండ్ యుఎస్ ఏమంటున్నారు, భారతదేశమే దీనికి రీజన్, యుక్రెయిన్ రష్యా యుద్ధానికి కారణం మోదీ అంటున్నారు. మోదీ ఎక్కడ వచ్చారు, చైనా వెనకనే ఎక్కువ ఆయిల్ కొన్నారు కదా, చైనా మీద ఎందుకు పెట్టలేదు ఆంక్షలు మీరు? ఎందుకంటే చైనా మీకు చాలా క్రూషియల్ సప్లయర్. మీకు నట్టు బోల్ట్ కావాలంటే చైనాని తెప్పించుకోవాలి, మీరు లోకల్గా ప్రొడ్యూస్ చేయలేరు, మీకు కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. చైనాని ఏం పెట్టట్లేదు, ఫస్ట్ 15 days అన్నారు, తర్వాత 90 days అన్నారు, మనతో అన్ని పోస్ట్పోన్ చేశారు. కానీ మన మీద 50% పెట్టారు. సరే పెట్టేసారు, మనకు ప్రాబ్లం లేదు, మనం డీల్ చేసుకుంటున్నాం, కొత్త డీల్. దానికే మనం చూసాం మోదీ గారు ఫస్ట్ జపాన్కి వెళ్ళారు. జపాన్లో వెళ్ళి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ని కలిశారు, మాట్లాడుకున్నారు, బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ చేశారు, 8 బుల్లెట్ ట్రైన్కి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. మన వైపు నుంచి అక్కడికి వెళ్ళే ప్రోడక్ట్స్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రోడక్ట్స్, ఈవెన్ జపాన్కి వెళ్ళే ముందు మారుతి EV వెహికల్స్ రోల్అవుట్ చేశారు ఇక్కడి నుంచి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద. సో భారతదేశం కొత్త మార్కెట్స్ యాక్సెస్ చేయబోతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అది. సో అక్కడే ట్రంప్కి పెద్ద ప్రాబ్లం వస్తుంది. ట్రంప్ ఏమనుకున్నారంటే మెక్సికో లాగానో కెనడా లాగానో కొంచెం స్క్వీజ్ చేస్తే భారతదేశం ఏడుస్తుంది, సరెండర్ అయిపోతారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం మనం మోదీ గారు అసలు పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి కండిషన్లోనే అసలు మోదీ పట్టించుకోవట్లేదని తెలిసిన తర్వాత అక్కడ ఒక క్రై అనేది వినిపిస్తోంది, ఒక భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. అయ్యో అనేటువంటి భావనతో పాటుగా ఎలా అయినా మళ్ళీ భారత్ మా కాళ్ళ దగ్గరికి వస్తుంది అనేటువంటి ఒక భావన ముందు కనిపించింది, కానీ అది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయిపోయినట్టుంది కదా. చైనాలో జరిగినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ అడ్వైజర్ ఒకరు ఉన్నారు, నవారో అని చెప్పి, పీటర్ నవారో. హీఈస్ యాక్చువల్లీ అన్ ఏజెంట్, ఈజ్ అఫీషియల్ డిప్లొమాట్ కాదు ఆయన, అఫీషియల్ ఫైనాన్స్ పర్సన్ కూడా కాదు. ట్రంప్ వాళ్ళ ఏజెంట్ ఆయన అపార్ట్మెంట్లు అమ్ముతుండే, రియల్ ఎస్టేట్ అమ్ముతుండే. ట్రంప్కి వచ్చిన అడ్వైజర్గా తీసుకొచ్చారు ఆయన్ని, నెగోషియేటింగ్ చాలా బాగా చేస్తాడు కదా రియల్ ఎస్టేట్లో, మనం దీంట్లో పెట్టుకుందాం అని చెప్పి. మొన్న ఒక స్టేట్మెంట్ చూశారు, బ్రాహ్మిన్స్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ సెల్లింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్పి. అది యూజువల్లీ వీళ్ళు బాస్టన్ బ్రాహ్మిన్స్ అని యూజ్ చేస్తారు, కానీ మన దాంట్లో అది ఎంత థింగ్ గాట్ బ్యాక్ ఫైర్డ్. ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ రాహుల్ గాంధీ యూజ్ చేస్తున్నారు. బ్రాహ్మిన్స్ అన్ని ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారు, బ్రాహ్మిన్స్ ఆర్ డబ్బులు అని మనకు తెలుసు. బ్రాహ్మిన్స్ రియల్ స్టేట్ మన అందరికి తెలుసు. ఓకే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు మన అందరికి తెలుసు. నేను ఇవాళ ఒక విద్యాశ్రమంకి వెళ్ళి వచ్చాను, చూశాను నేను అక్కడ వేద పాఠశాలలో. వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంది వాళ్ళది. వాళ్ళని ఇప్పుడే మనం కొంచెం ఎంకరేజ్ చేసి పైకి తీసుకుంది. వాళ్ళ ట్రెడిషనల్ ట్రేడ్ వాళ్ళ గుడిలో ఉంటుంది అంతే, వాళ్ళు దానికన్నా ఎక్కువ వాళ్ళు బయటికి రారు. సరే ఎప్పుడో జరిగింది, ఏదో అత్యాచారం జరిగిందని చెప్తున్నారు, కానీ ఈ బ్రాహ్మిన్స్ ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఎనీవే దట్ ఇష్యూ గాట్ బ్యాక్ ఫైర్డ్ కంప్లీట్లీ. ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు చెప్పినట్లు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఫస్ట్ జపాన్కి వెళ్ళారు మోదీ గారు, ఈ అగ్రిమెంట్స్ అన్ని సైన్ చేశారు, 8 అగ్రిమెంట్స్ సైన్ చేశారు, చాలా సాలిడ్ అగ్రిమెంట్స్. అది కూడా ఇప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల ఫినిష్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్ని చేసుకున్నారన్నమాట. జపాన్ దగ్గర మనం తీసుకోవాల్సింది టెక్నాలజీ, వాళ్ళకి చాలా అడ్వాన్స్గా టెక్నాలజీ వాళ్ళ దగ్గర కొంచెం స్ట్రాంగ్ పాయింట్. లాస్ట్ ఒక 10 సంవత్సరాలు ఆ టెక్నాలజీ కొంచెం చల్లబడిపోయింది వాళ్ళది, బికాస్ వాళ్ళ వాళ్ళది వాజ్ మేజర్ ఎక్స్పోర్ట్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళది మేజర్ ఉండే. ఒక టైంలో మనం సోనీ అనే బ్రాండ్ విధంగానే మనం కన్ను మూసుకొని కొనేస్తుండే, కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకు మిగతా బ్రాండ్స్ కూడా వచ్చేసినాయి. కొరియా నుంచి బ్రాండ్స్ ఉన్నాయి, చైనా నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మటుకు బ్రాండ్స్ వచ్చేసినాయి. సరే సోనీ ఇప్పుడు కూడా ఉంది, క్వాలిటీ వైజ్ ఇట్స్ కన్సిడర్డ్ నంబర్ 1. జాపనీస్ కార్స్ కూడా అంతే, మన దగ్గర ఒరిజినల్ మారుతి స్టార్ట్ అయినప్పుడు సుజుకి పార్ట్నర్ ఉండే, ఇప్పుడు నా సుజుకి ఎంటైర్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు.
సో జాపనీస్ దగ్గర నుంచి మనకు టెక్నాలజీ వస్తుంది, మన వైపు నుంచి జపాన్కి వెళ్ళేది ఫార్మస్యూటికల్ కానీ మిగతా ప్రోడక్ట్స్ కానీ జపాన్లో తయారు చేయలేని ప్రోడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తాం. స్పెషల్లీ చిన్న చిన్న మిషనరీ పార్ట్స్ కూడా ఒక టైప్ కూడా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి చాలా ఒక లెగప్ అంటారు ఇంగ్లీష్లో, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ మోదీ గారు వెళ్ళింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి. సో అక్కడ ఏం జరిగింది, జీ జిన్పింగ్ కానివ్వండి, పుటిన్ కానివ్వండి, మోదీ గారు, ఈ ముగ్గురు ఫొటోస్ మీరు చూసుంటారు. బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే ఇది పెద్ద ఇండస్ట్రీ కవిత గారు, ఈ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయడం యూఎస్లో దే ఆర్ పెయిడ్ వెరీ వెల్. మీరు నేను మాట్లాడుకొని సౌండ్ మ్యూట్ చేసేస్తే మనం ఏం మాట్లాడమని చెప్పి ఒక మూడో మనిషి చెప్పొచ్చు. లిప్ రీడింగ్ అంటారు వాళ్ళు, దాన్ని మైండ్ రీడింగ్ అంటారు, అన్నీ చేస్తారు వాళ్ళు, వాట్ ఆర్ దే స్పీకింగ్ అబౌట్ అనేది. సో ట్రంప్ కానివ్వండి, చాలామంది అడిగారు మోదీ గారు పుటిన్ జీ జిన్పింగ్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడారని అడిగారు. వాళ్ళు పక్కనే ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళు ఇయర్ షాట్లో ఉంటారు, అంటే ఫోటో ఫ్రేమ్ కన్నా కొంచెం బయట నిలబడతారు కావాలని చెప్పి వాళ్ళని అట్లానే ట్రైన్ చేశారు వాళ్ళని. అది కాకుండా ఇంకో చాలా ఇంపార్టెంట్ ఫోటో మనం చూసాం, పుటిన్ అండ్ మోదీ, పుటిన్ కార్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇట్స్ అ న్యూక్లియర్ ప్రూఫ్ కార్ అది. దాని మీద మీరు న్యూక్లియర్ బాంబ్ వేస్తే కూడా ఏం కాదు ఆ కార్కి, అట్లాంటి ప్రోడక్ట్. ఎందుకంటే బాంబ్ ప్రూఫ్ అంటే అందరు తయారు చేస్తారు, ఇప్పుడు మన తెలంగాణలో ఉంది బాంబ్ ప్రూఫ్ కార్లు, బట్ దట్ ఈస్ అ న్యూక్లియర్ కానీ ఈవెన్ బయో హజార్డ్ ఇట్ కెన్ హ్యాండిల్ అన్నమాట. బయోవార్ జరిగితే కూడా ద కార్కి ఇంపాక్ట్ ఉండదు. మోదీ కోసం ఫస్ట్ మనం చూసే ఒఫీషియల్ న్యూస్ ఇది, మనం పర్సనల్ చెప్పట్లేదు, ఏదో బీజేపీ వాళ్ళు చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు. కానీ పుటిన్ 10 నిమిషాలు మోదీ గారి కోసం వెయిట్ చేశారంట, కొంచెం లేట్ అయిపోయింది మోదీ గారు రావడానికి హోటల్ నుంచి. దాని తర్వాత వాళ్ళిద్దరు కార్లు వెళ్ళిన తర్వాత వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా, ఎస్సీఓ వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా మళ్ళీ 15 నిమిషాలు కార్ లోపల కూర్చొని మాట్లాడారంట. ఆఫ్ కోర్స్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు కార్లో, వాళ్ళకని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, భయం మాట్లాడారు మనకేం తెలియదు. సో ఆబ్వియస్లీ ఆ బాడీ లాంగ్వేజ్ పుటిన్ కానీ మోదీ కానీ, అదే టైంలో జీ జిన్పింగ్ అండ్ మోదీ, వీళ్ళు ముగ్గురు ఒక ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఫామ్ చేస్తున్నారు. యుఎస్ చేస్తున్న బ్లాక్మెయిల్ వాళ్ళిద్దరు కూడా ఇంపాక్ట్ అయింది. రష్యాకి ఇంపాక్ట్ అయింది ఎప్పటి నుంచో, చైనాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఒక ట్రంప్ని ఒక లెసన్ నేర్పియాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దాంట్లో 2-3 రూట్స్లో చేయొచ్చు. ఒకటి ఈ ముగ్గురు రాష్ట్రాలు కలుపుకుంటే, రష్యా, ఇండియా, చైనా కలుపుకుంటే 36% మన వరల్డ్ జీడిపి వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, అప్రాక్సిమేట్లీ $1 trillion కూడా ఇట్స్ ఐ థింక్ అరౌండ్ $36 trillion ట్రేడ్ ఉంది వాళ్ళ దగ్గర. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ స్విఫ్ట్ సిస్టమ్, అంటే అమెరికా డాలర్ టర్మ్స్లోనే అన్ని మాట్లాడతారు. మీకు గుర్తుంది కవిత గారు, ఇది బ్రిక్స్ వచ్చినప్పుడు లాస్ట్ ఒక 6 నెలల ముందు ట్రంప్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా ట్రంప్ థ్రెటన్ చేశారు సౌత్ ఆఫ్రికాని, బ్రెజిల్ని, మీరు ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తే మీ పని నేను చూసుకుంటానులే అని చెప్పేసి. అవును, ఎందుకంటే భయం ఏంటంటే డాలర్ని రీప్లేస్ చేసేస్తే డాలర్ విలువ పోతుంది మొత్తం కంప్లీట్గా. ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది డాలర్. మనం ఇండియన్ రూపీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఇండియన్ రూపీ చాలా వీక్ అయింది. కానీ ఆల్ కరెన్సీస్ వీక్ అయింది అంటే అన్నిటికంటే తక్కువ ఇండియన్ రూపీ. మీరు బ్రిటిష్ పౌండ్తో కంపేర్ చేయండి డాలర్ పడిపోయింది యాక్చువల్లీ విలువలో. ఎనీవే అది మనకు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. కానీ మన ఇక్కడ అంటే ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ ఒకటి ఫామ్ చేయాలి. మనం ఇది ఎప్పుడు చూసామంటే ఫస్ట్ ఇరాన్ మనకి ఆయిల్ మనం కొనుక్కున్నప్పుడు వీళ్ళు ఇరాన్ మీద ఆంక్షలు పెట్టారు. ఎవరు? యుఎస్. వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్లో మిసైల్స్ తయారు చేస్తున్నారు అది ఇది చెప్పి. మనం ఏం చేసాం, రూపీ పేమెంట్ చేసాం ఫస్ట్. తర్వాత ఏం చేసాం, బార్టర్ పేమెంట్ చేసాం. వాళ్ళకి బియ్యం కావాలంటే మనం వాళ్ళకి బియ్యం ఇచ్చాం, వాళ్ళు మనకు ఆయిల్ ఇచ్చారు. దాని తర్వాత యూఎస్ వచ్చి మళ్ళీ స్ట్రిక్ట్ చేశారు, మీరు ఇంకా చేస్తే మిమ్మల్ని అది చేస్తాం అని చెప్తే సరే మనం అక్కడి నుంచి క్లోజ్గా ఇరాన్ని బంద్ చేసేసాం ఆయిల్ సప్లై. మళ్ళీ రష్యా నుంచి మొదలుపెట్టాం, రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. ఇది డాలర్ని ఆపడానికి కూడా మనం చాలా మటుకు సహాయం చేసాం. కానీ ఇప్పుడు విల్ నాట్ హెల్ప్ దెమ్ ఎట్ ఆల్. డాలర్ ఫ్రీ ఫ్లోట్ కానివ్వండి, డాలర్ ఎక్కడ పోతే అది పోనివ్వండి, మనకు ప్రాబ్లం లేదు. ఆయిల్ ప్రైస్ కూడా నేను చెప్పినట్లు బైడెన్ ఏం చెప్పారు, ఆ టైంలో ఆయిల్ ప్రైస్ హోల్డ్ చేయండి, ఇండియా ఇట్లా రీఫైన్ చేసి పంపిస్తే ఆయిల్ ప్రైస్ $70-80 ఉంటుంది, లేకుంటే $200 వెళ్తుండే అని చెప్పి యుఎస్ ఎకానమిస్టే చెప్తున్నారు. భారతదేశం ఇంటర్ఫియర్ కాకపోతే రష్యన్ ఆయిల్తోని వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $200 వెళ్ళిపోతుంటే మొత్తం వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుండే. సో భారతదేశాన్ని అప్రిషియేట్ చేయకుండా ట్రంప్ ఏమో మన మీద ఆంక్షలు విధిస్తున్నారు. మీరు తీసుకొని యుక్రెయిన్ రష్యా వార్లో పెడతారు. రష్యా ఆయిల్ అమ్మితే కూడా చైనాకి అమ్ముతున్నారు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. టర్కీ తీసుకుంటున్నారు, టర్కీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో టర్కీ పనికి వస్తారు. ఇదంతా ట్రంప్ ఆడే గేమ్ అనమాట. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కవిత గుర్తుపెట్టుకోవాలి, టఫ్గా ఉన్న నేషన్స్ మనం టఫ్గా యాక్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏం చేయరు, భయపడతారు. యుఎస్ వీక్ నేషన్స్ని మొత్తం షుగర్ కేన్ జ్యూస్ మన చేస్తాం పిండేసి అట్లా పిండి చేసుకుంటారు వాళ్ళు.
మెక్సికోని చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, మెక్సికోని ఫస్ట్ ఒక టారిఫ్ అన్నారు, మళ్ళీ నెక్స్ట్ టారిఫ్ అన్నారు. ఇప్పుడు ట్రంప్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మనం ఏం కావాలంటే చేసుకుంటే ఏం చేయలేరు మెక్సికో అని చెప్పి. మెక్సికో ఏం చేయలేరంట, మనం ఏం కావాలంటే చేసుకుంటాం మనం, మెక్సికో నేను చెప్పేది వింటారు వాళ్ళని. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి, హెల్ప్లెస్ ఉన్నారు, హెల్ప్లెస్ కంప్లీట్లీ. సో ఆ పరిస్థితికి మనం రాకుండా మోదీ గారు టఫ్గా ఉంటున్నారు. కానీ మన దేశంలో ఒకటే పార్టీ ప్రాబ్లం వీళ్ళకందరికీ, కాంగ్రెస్ ఏమో మోదీ గారు ఏం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. యూఎస్తో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే యూఎస్ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారంటారు. ఇప్పుడు యూఎస్తో కాకపోతే మళ్ళీ యూఎస్ ఎందుకు మీరు ట్రంప్తో ఎందుకు గొడవ పెట్టుకుంటా అంటారు. చైనాతో ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటారు. కాంగ్రెస్కి ఒక కన్ఫ్యూజ్ పాలసీ ఉంది. కానీ మోదీ గారు చాలా డెలిబరేట్గా మన కొత్త మార్కెట్స్ కోసం, అది యూ ఉండొచ్చు, యూకే ఆల్రెడీ మనం FTA సైన్ చేసాం, యూరోపియన్ ట్రేడ్ బ్లాక్ సైన్ చేసేసాం మొన్న. ఇదన్నీ చూస్తే మన డాలర్ని ఈజీగా టర్న్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కీటెక్స్ అని చెప్పి మన దగ్గర నంబర్ 1 ఇండియా నుంచి వెళ్ళే నంబర్ 1 లిటిల్ స్టార్ బ్రాండ్ యూఎస్లో టార్గెట్ అండ్ అక్కడున్న మేజర్ రీటైలర్స్లో అమ్ముతారన్నమాట వాళ్ళు. ఆ కంపెనీ మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము యూఎస్కి ఇప్పుడు మా ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదు, చాలా రేట్ ఎక్కువైపోయింది, వాల్మార్ట్ వాళ్ళు తీసుకుంటలేరు ఇప్పుడు అని, మేమేం చేస్తున్నామని ఇండియాలోనే మేము 1000 షాపులు ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పారు. సో సాబు జేకబ్ హూజ్ MD ఆఫ్ ద కంపెనీ, మన వరంగల్ పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు. మేము అదే టర్న్ ఓవర్ మేము ఇండియాలో ఈ 1000 స్టోర్లతో తెచ్చుకుంటాం, మాకు మార్జిన్స్ ఎక్కువ ఉంది మాకు ఇక్కడ, అక్కడేమో చాలా వేఫర్ థిన్ మార్జిన్లు ఆపరేట్ చేస్తున్నాం మేము. టార్గెట్ కానీ వాల్మార్ట్ ఎక్కువ డబ్బులు ఇయ్యారు, వాల్యూమ్ గేమ్ ఆడతారు వాళ్ళు. సో ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేస్తే ఇండియన్ మార్కెట్ 140 కోట్ల మంది ఉన్నారు, వీ కెన్ సెల్ ద సేమ్ ప్రోడక్ట్ గుడ్ ప్రైస్ హియర్ ఇన్ ఇండియా అంటున్నారు వాళ్ళు. సో మన ఎకనామిక్ టైమ్స్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైపోతుందో డొమెస్టిక్ మార్కెట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్. దానికోసం GST రేషనలైజేషన్ వస్తుంది. ఇప్పుడు GST రేషనలైజేషన్ చాలా ప్రోడక్ట్ 0కి వెళ్ళిపోతుంది, లేకుంటే 5 లేకుంటే 18, ఈ 3 బ్యాండ్లో ఉండిపోతుంది అనమాట. సో డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెంచితే మనం డెఫినెట్గా ఇంకా కొత్త మార్కెట్లు, చైనా ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు, యూరోప్ ఉండొచ్చు. సో ట్రంప్ని పక్కన పెట్టి ఇప్పుడు చూసిన మీరు చెప్పినట్ల సడన్గా ఇప్పుడు ఏం చెప్పట్లేదు వాళ్ళు అనుకున్నారు మనం ఇండియాను కొంచెం థ్రెటన్ చేస్తే ఇండియా పడిపోతారు, 100% పెడదాం రేపు అన్నారు. పెట్టండి, 100 ఎవరు కొంటారు. మీరు ఫార్మాస్యూటికల్స్ మీద ఎందుకు పెట్టట్లేదు? అవసరం ఉంది కాబట్టి. ఫార్మా ఎవరు అమ్మలేరు, మనం ఇచ్చిన రేట్కి ఇంకెవరు అమ్మలేరు యూఎస్కి. ఫార్మా మీద పెట్టట్లేదు. ఐటీ ఎందుకు పెట్టట్లేదు? ఐటీ మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మన CNN లో ఒక స్టోరీ వచ్చింది. యూఎస్కి షవర్ హెడ్స్, అంటే మన షవర్కి హెడ్స్ పాయింట్ ఉంటుంది కదా, అది చైనా నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు యూఎస్ కంపెనీస్ అందరూ. వాళ్ళ పేర్లు పెట్టి అమ్మేసుకుంటారు యూఎస్లో. ఆ కంపెనీ అక్కడి తీసుకుని డ్యూటీ, అంటే ఓల్డ్ డ్యూటీ కట్టి తీసుకొస్తే కూడా, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డ్యూటీ కడితే కూడా $139 ఒక షవర్ హెడ్ వస్తుంది. మన దగ్గర అంత రాదు, మన దగ్గర $2,000 పడేస్తే మంచి షవర్ హెడ్స్ వస్తాయి. 2,000 కూడా అక్కర్లేదు, $1,000 కూడా వచ్చేస్తుంది. ఎనీవే, అది యూఎస్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అదే ప్రోడక్ట్ మీరు యూఎస్లో తయారు చేయాలంటే $259 అవుతుంది. సో ఈ కంపెనీ ఏం చేశారంటే, ఒక సర్వే లాగా వాళ్ళు కస్టమర్స్ 25,000 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్, వాళ్ళకు మెయిల్ పంపించారు. ఈ 2 ఆప్షన్స్ ఉందండి, చైనాని తెచ్చుకుంటే 139, ఇక్కడంటే 259, మీరు ఏం తీసుకుంటారు అని అడిగారు. ఒక్కరు కూడా యూఎస్ అని చెప్పట్లేదు, అందరూ చైనీస్ తీసుకుంటామేమంటారు. యూఎస్ ఇస్ అవుట్ ప్రైస్డ్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే వాళ్ళ వేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. అది వాళ్ళకు ఒక టైంలో అడ్వాంటేజ్ ఉండే, ఇప్పుడు డిసడ్వాంటేజ్గా మారింది. ఆ వేజెస్లో ఐఫోన్ కొనుక్కుంటారు, ఐప్యాడ్లు కొనుక్కుంటారు అనుకున్నారు, కానీ ఇప్పుడు బేసిక్ లివింగ్, డైలీ ఎక్స్పెన్సెస్, మీరు వెళ్ళారు మన యూఎస్, మీకు తెలుసు, డైలీ ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ హౌ టు సర్వైవ్. ఆ సర్వైవల్లో మీకు ఐప్యాడ్లు కొనడం, ఐఫోన్లు కొనడం కాదు. ఓకే, మీరు ఎట్లా బతుకుతారో మీరు అది చూస్తున్నారు ఫస్ట్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ 6 months యూఎస్ ఎకానమీ ఒక టైల్ స్పిన్లో వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అసలు ఏం చేయలేకపోతారు యూఎస్ ఎకానమీ. ఎందుకంటే ఒకసారి రెసెషన్ వచ్చింది అనుకోండి, రెసెషన్ వస్తే అంతే సంగతి. ఇన్ఫ్లేషన్ వస్తే ఇంకా ఘోరం అయిపోతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వస్తే యూఎస్లో, ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్ముతున్న ప్రోడక్ట్, ఇప్పుడు ట్రంప్ వాళ్ళ అడ్వైజర్స్ ఏమంటున్నారు, మేము ఎంత $4 trillion ఈ 10 సంవత్సరాలు వీ కెన్ గెయిన్ అంటున్నారు. ట్రంప్ ఉండబోయేది 4 సంవత్సరాలు, మీరు 10 years గురించి ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇంకో గవర్నమెంట్ వస్తారు, ఇంకో పార్టీ రావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రేపు వీళ్ళ ప్రెసిడెంట్ వస్తే తీసేస్తాడు డ్యూటీలన్నీ. 4 trillion ఎవరు కడతారు? వాళ్ళ కంపెనీలు కడుతున్నారు. ఇండియా నుంచి మనం ఒక టీషర్ట్ పంపిస్తున్నప్పుడు $50 అనుకోండి, $50 మీద 50% పెడితే $75 అయిపోతుంది.
$75 ఎవరు కడుతున్నారు? ఎక్స్ట్రా $25 కట్టేది అమెరికన్ కన్జ్యూమర్. కంపెనీ కడుతున్నారు, కంపెనీ అమ్మేటప్పుడు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు. సో ద ఫైనల్ లాస్ జరిగేది అమెరికన్ కన్జ్యూమర్ మీద. అది ఇప్పుడు కాదు, ఒక 2 నెలల్లో ఇప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తూ కంప్లీట్గా ఒక యుఎస్కి అక్కడున్న కన్జ్యూమర్కి ఇన్ఫ్లేషన్ మినిమం ఒక double-digit ఫిగర్లో వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఒక సేఫ్ గేమ్లో ఉన్నాము, మన స్ట్రాటజీ కూడా ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎస్, సి అది ఎట్లా అంటే మెచ్యూర్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మనం మెచ్యూర్ అప్రోచ్ అంటే ప్యానిక్ చేయకూడదు. మనం చూసాం 50% పెట్టగానే ఉద్యానాలు బంద్ అయిపోయింది, తిరుపూర్ బంద్ అయిపోయింది, సూరత్ బంద్ అయిపోయింది, కంపెనీలన్నీ మూసేస్తున్నారు, కాన్పూర్లో మూసేస్తున్నారు అన్నది కాదు. ముందు యూఎస్ మార్కెట్ ముందు మనకు మార్కెట్లు ఉండే కదా. మీరు యూఎస్కి ఎందుకు వెళ్ళారు? మీకు వాల్యూ కొంచెం ఎక్కువ దొరుకుతుంది. మీకు $5 వెళ్ళే ప్రోడక్ట్కి మీరు ఇండియాలో అమ్ముకుంటే అదే $10 మీరు యూఎస్లో అమ్ముకోవచ్చు. దానికోసం మీకు ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుందని మీరు అక్కడికి వెళ్ళారు. కానీ రిస్క్ ఉంటుంది ఇట్లాంటిది. రేపు యూఎస్ మార్కెట్లో డబ్బు లేదనుకోండి కొనడానికి, ఎవరు కొనరు. యువర్ ప్రోడక్ట్ విల్ రిమైన్ ఆన్ ద షెల్ఫ్. ఎక్స్పోర్టర్ అక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాడు బంద్ చేసేస్తాడు, మార్కెట్ ఖతం అయిపోయిందని దివాలా అయిపోతాడు. సో దాట్ పొజిషన్కి రాకుండా మనం మెచ్యూర్గా రియాక్ట్ అయ్యాం. ఈ రీజనల్ కోఆపరేషన్తో చైనా కానివ్వండి, రష్యాతోని కోఆపరేట్ చేసుకుంటే మన మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే. చైనాతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని లేదు. బార్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది, రిజాల్వ్డ్ ఇష్యూస్, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ నమ్మకమైన మిత్రుడా అనేటువంటి డౌట్ వస్తుంది కదా. అది ఇంగ్లీష్లో అంటారు, యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు. ఓకే, మీరు ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఓకే, నమ్మకం ఉందంటే ఎవరు నమ్మచ్చు? యూఎస్ నమ్మచ్చా? నమ్మలేం కదా. 71లో ఇదేలాగా మన మీద శాంక్షన్స్ పెట్టారు. వాజ్పేయి గారు పోఖ్రాన్ 2 చేసినప్పుడు శాంక్షన్స్ పెట్టారు. శాంక్షన్స్, నాట్ టారిఫ్. శాంక్షన్స్ అంటే మీరు కొనలేరు, అమ్మలేరు, ఆంక్షలు కంప్లీట్గా. ఆలోచించండి, థమ్స్అప్ ఎట్లా వచ్చింది పైకి? ఆ స్టోరీ ఇంకోటి ఇది. దట్ ఈస్ బికాజ్ కోకోకోలాని జార్జ్ ఫెర్నాండెస్ భారతదేశం తరిమి కొడితే థమ్స్అప్ పైకి వచ్చింది ఆ టైంలో. మనం డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఎన్ని క్రియేట్ చేసాం మనం అట్లాంటిది. ఇప్పుడు యూఎస్ ప్రొడక్ట్స్ ఎన్ని వాడుతున్నాం మనం? రెస్టారెంట్ పాసిబ్లీ మెక్డానల్డ్స్ కానివ్వండి, కేఎఫ్సీ కానివ్వండి, పెప్సీ కానివ్వండి, కోక్ అని అనొచ్చు. మిగతా ఏం కొంటున్నాం మనం యూఎస్ ప్రొడక్ట్స్? వీ డోంట్ హ్యావ్ ఎనీ మేజర్ షేర్. నైకే షూస్ అని చెప్పొచ్చు. ఓకే, దే ఆర్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు రాయల్టీ చేస్తున్నారేమో, అది ఇంకో మాట. అది కానీ ద మెయిన్ పాయింట్ రైట్ నౌ, భారతదేశానికి కొత్త మార్కెట్స్ ఓపెన్ అయి చేస్తున్నారు. మోదీ గారు టిపికల్ సేల్స్మెన్ లాగా తిరుగుతున్నారు. అదే ప్రధానమంత్రి పని, ప్రెసిడెంట్ పని అదే. ఏ దేశమైనా చూడండి, మ్యాక్రాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అమ్మడానికి ట్రై చేస్తారు. ట్రంప్ ఇక్కడ వెళ్ళితే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వాళ్ళ కార్లు, వాళ్ళ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్ చూసుకుంటారు. దట్ ఈస్ ద జాబ్. ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్స్ కానీ అంటే యాక్చువల్ రోల్లో ఉన్న వాళ్ళు, నాట్ ద సెరమోనియల్ రోల్. మన దగ్గర ప్రెసిడెంట్ ఇస్ అ సెరమోనియల్ రోల్, కానీ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అన్ యాక్టివ్ రోల్. వాళ్ళ పని ఇది. వాళ్ళ దేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇంకో మార్కెట్లో అమ్మడానికి ప్రధానమంత్రి ఈజ్ ద బెస్ట్ సేల్స్మెన్. ఆయన చేయనియండి, 6 నెలలు వెయిట్ చేయండి, అప్పుడు చూడండి. తర్వాత ట్రంపే దిగొస్తారు. 6 నెలలు అక్కర్లేదు, 3 నెలలు దిగొస్తారు. ఎందుకంటే ఇక సీన్ దట్ బ్లాక్మెయిల్ పనిచేయట్లేదు, వీళ్ళు పట్టించుకోరు మమ్మల్ని. మళ్ళీ ఏం చేసుకుంటాం మనం? చలో జానేదో అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు. లేకుంటే వాళ్ళు రష్యాతో వెళ్ళిపోతారు, చైనాతో వెళ్ళిపోతారు, మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం అదని చెప్పేసి. ఇక ట్రంప్కు అన్నిటికంటే పెద్ద భయం అది ఒకటే. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకొక ఆల్టర్నేట్ బ్లాక్ అయిపోతుంది. అది చాలా పెద్ద థ్రెట్ యూఎస్కి అనమాట. సో దానికోసం హీ విల్ హ్యావ్ టు డూ అ క్లైమ్ డౌన్. ప్రాబ్లమ్ ఈజ్ ట్రంప్కి సొంత ఒపీనియన్ లేదు. వాళ్ళ చుట్టుపక్కల అడ్వైజర్స్ ఉన్నారు చూడండి, ఆల్ హాట్ హెడెడ్ ఫెలోస్. వాళ్ళు ఇస్తున్న అడ్వైజ్ మీద నడుస్తున్నారు. బాంబు వేయాలంటే బాంబు వేసేస్తాడు, బాంబు వద్దంటే బాంబు తీసేస్తాడు, 25 పెట్టమంటే 25 పెడతాడు, 50 తీస్తే 50 తీసేస్తాడు. ఒక స్టెబిలిటీ లేదు. ఈవెన్ యూఎస్ కంపెనీస్ అదే అంటున్నారు. యూఎస్ కంపెనీ మొన్న కూడా 2 గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, వీ నీడ్ ప్రెడిక్టబిలిటీ. మీరు స్టేబుల్గా చేయండి, చేయొద్దని చెప్పట్లేదు, ట్రంప్ గారు అంటున్నారు. కానీ బీ స్టేబుల్ అబౌట్ ఇట్. ఒక వారం అంటారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి ఇంకో మాట అంటారు. ఒక ప్రెసిడెంట్ కానీ, ఎస్పెషల్లీ యూఎస్ ప్రెసిడెంట్ కానప్పుడు చాలా స్టేబుల్ ఉండాలి థింకింగ్లో. ఎందుకంటే మీ చెప్పిన ఒక్కొక్క వర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా పెద్ద రామిఫికేషన్ క్రియేట్ చేస్తుంది. సో దానికోసం ట్రంప్ని ఇప్పుడు ఏవో సీరియస్గా తీసుకుంటలేరు. సో మచ్ సో వైస్ ప్రెసిడెంట్ మొన్న జేడీ వాన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ ఎక్సైట్ అయిపోయారు. ట్రంప్కి ఏమైనా ఉంటే నేను ఉన్నాను కదా, నేను ప్రెసిడెంట్ అయిపోతానన్నారు. ఎమర్జెన్సీ టైంలో ఐఎమ్ దేర్ అనేమాట. ఆలోచించండి. వై డిడ్ యూ హావ్ టు సే ఇట్? ఎందుకు చెప్పారో ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పారు కానీ దాని పెద్ద ఇష్యూ అయిపోయింది. మళ్ళీ ట్రంప్ పోతున్నాడా ఉంటాడా అని చెప్పేసి. మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది యూఎస్లో. మిడ్ టర్మ్ వస్తుంది నెక్స్ట్ 1 yearలో. ఆ మిడ్ టర్మ్లో డెఫినెట్గా రిపబ్లికన్స్ ఓడిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? ట్రంప్కి సెనెట్లో మెజారిటీ ఉండదు, కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు, బిల్స్ పాస్ చేయలేరు. దెన్ వాట్ హీల్ డూ? ఆయనకు దిగ రావాల్సి వస్తుంది.
ఈ విల్ హావ్ టు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఇనిషియల్లీ డోజ్ తీసుకొచ్చినప్పుడు చెప్పారు మేము ఇన్ని ట్రిలియన్స్ సేవ్ చేస్తా అన్నారు. ఇప్పుడు దాని గురించి అస్సలు మాట్లాడలేదు. నథింగ్ వాజ్ సేవ్డ్, ఓన్లీ డ్రామా ఉండేది. ఇప్పుడు ఆ డ్రామా కూడా పోయింది. ఇది కొత్త డ్రామా ఇప్పుడు నడుస్తుంది. ఇది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా ఉండదు. Yes sir. Thank you so much sir. Thank you very much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.